దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము కుమారుని కొరకు తండ్రి అయిన యాకోబు ప్రార్థన. ఆదికాండం 35 అధ్యాయం 18 వచనమండి. యాకోబు భార్య అయిన రాహేలు కుమారుని ప్రసవించగానే ఆమె ప్రాణము పోవుచుండగా దేవునికి ప్రార్థిస్తూ, తండ్రి అయిన యెహోవా, వీడు పుట్టి నాకు దుఃఖము మరణము పుట్టించాడు కనుక వీడికి బెనోని అనగా దుఃఖపుత్రుడు అని పేరు పెట్టుచున్నాను అని ప్రార్థించి మరణించగా, అక్కడ ఉన్న స్త్రీలు అనగా మంత్రసానులు రక్తం కూడా ఆరని పసికందుని తండ్రి అని యాకోబు చేతిలో ఉంచి, నీ భార్య అయిన రాహేలు చనిపోతూ నీ కుమారునికి దుఃఖపుత్రుడు అనగా బినోని అని పేరు పెట్టి మరణించిందని చెప్పగానే యాకోబు బహుగా ఆమె గూర్చి ఏడ్చి, తాను ప్రేమించి 14 సంవత్సరములు కొలువు చేసిన భార్య చనిపోయిందని దుఃఖిస్తూ ఆ పసికందుని ఆకాశము వైపు ఎత్తి పట్టుకొని, తండ్రి అయిన దేవా, ఎన్నో అవమానములు నిందలు భరించాను, సహించాను. ఇప్పుడు నేను ప్రేమించిన భార్య కూడా నన్ను వదిలేసింది. ఈ పసిగుడ్డుని ఎలాగూ నేను ఒక్కడనే పెంచగలను? తండ్రి, నా తల్లి వీడికి దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది కదా. బెనోని అన్నది, అందరూ వీడు పెద్దవాడైనప్పుడు వీడు పుట్టగానే అమ్మని పొట్టన పెట్టుకున్నాడు. అందరూ ఆ పసికందని శాపగ్రస్తుడని, శనిగాడని ఎన్నెన్నో విధాలుగా హేళనగా మాట్లాడతారు కదా తండ్రి, విమర్శిస్తారు కదా తండ్రి అంటూ వాపోయాడండి. ఏడుస్తూ ఉన్నాడు దుఃఖముతో. తండ్రి పెద్దవాడైన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత ఈ అవమానకరమైన మాటలకు ఏ అగత్యం చేసుకుంటాడో భయమో బాధగా ఉందయ్యా. బెనోని కాదయ్యా, దుఃఖపుత్రుడు అన్న పేరే నాకు బాధగా ఉందయ్యా అని ఏడుస్తూ బెన్యామీను అని పేరు పెట్టుచున్నానయ్యా. నీ కుడి చేతి పుత్రుడుగా నీ దక్షిణ హస్తముతో పెంచుము తండ్రి. బెన్యామీను అనగా నీ కుడి చేతి పుత్రుడు అని అర్థమండి. రోదిస్తూ, నీ కుడి చేతిలో రాజదండము, నీ దక్షిణ హస్తములు దీవెనలు ఉన్నాయి కదయ్యా. అవన్నీ ప్రతిరోజు వీడి ఏడుపుతో బెనోని చేతిలో తీసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. కొన్నాళ్లకు యాకోబు చనిపోయాడు, బెన్యామీను చనిపోయాడు. ఎన్నో తరాలు గతించిపోయినాయో ఏమో కానీ యాకోబు ప్రార్థన మాత్రం చావలేదండి. ప్రార్థనకు చావులేదు కదండి. ఆ ప్రార్థన సజీవమై దేవుని చెంత ఉన్నది దేవుడు మర్చిపోలేదు. ఒక్క కుమారుడు కోసమే ఇంతగా ఏడ్చాడు, మిగిలిన 11 మంది కోసం ఏడుస్తూనే ఉన్నాడని దేవుడు 12 మంది పిల్లలను ఆశీర్వదించి 12 గోత్రాలుగా ఆశీర్వదించి యావత్ ప్రపంచము ఈ గోత్రాలను ఇశ్రాయేలు ప్రజలుగా వ్యాపింపచేశాడండి దేవుడు. మనమే ఆ ఇశ్రాయేలు ప్రజలం కదండి. ఈనాటికి కూడా రాబో యుగాలకి కూడా అందరూ ఇశ్రాయేలు ప్రజలే. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న బిడ్డలము, దేవుని యొక్క కుడి చేతి పుత్రులము, దేవుని యొక్క దక్షిణ హస్తం క్రింద మనము నివసిస్తున్న వారము. బెన్యామీయుడైన కీషునకు సౌలు అనే కుమారుడు ఉండేనండి. 1 సమూయేలు గ్రంథము 9 అధ్యాయం 1-2 వచనములు. 1 సమూయేలు రాసిన మొదటి గ్రంథం 9 అధ్యాయం 16 వచనం ప్రకారము, నా జనులు మొర్రపెట్టగా నా యుద్ధకు వచ్చెను. వారిని ఫిలిష్తీయుల చేతి నుండి విడిపించుటకు ఇశ్రాయేలులకు రాజుగా బెన్యామీయుడైన సౌలును రాజుగా అభిషేకించమని ప్రవక్త అయిన సమూయేలునకు దేవుడు చెప్పగా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 10 అధ్యాయము 1 వచనం ప్రకారం, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు మీద తైలము పోసి ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించిన అధిపతిగా నియమించనని చెప్పాడండి. బెన్యామీను గోత్రం నుండి వచ్చిన సౌలు. అదేవిధంగా ఎస్తేరు గ్రంథము 2వ బెన్యామీను గోత్రంలోకి వచ్చిన వాడు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, బెన్యామీయుడకు కీషునకు పుట్టిన షిమీ కుమారుడకు మొర్దెకై ఉండెను. రాజైన అహష్వరోషు యూదులకు శత్రువైన హామాను చేతి నుండి తీసుకొనిన తన ఉంగరము బెన్యామీయుడైన మొర్దెకైకి ఇచ్చెను. రాణి అయిన ఎస్తేరు మొర్దెకైని హమాను ఇంటి మీద అధికారిగా ఉంచెనండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం ప్రకారం, 8వ అధ్యాయము 15వ వచనం ప్రకారం, రాజవస్త్రములు మొర్దెకై ధరించుకొనిన వాడే రాజు సముఖము నుండి బయలుదేరును. 9వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడే, అతని
కీర్తి 127 సంస్థానములన్నింటి అందు వ్యాపించిందండి. ఫిలిప్పీ పత్రిక 3:5 ప్రకారము ఇది బెన్యామీను గోత్రం నుండి వచ్చిన మొర్దెకై అండి. మొదటివాడు బెన్యామీను గోత్రం నుండి వచ్చిన సౌలండి. ఇప్పుడు మూడవదిగా బెన్యామీను గోత్రం నుండి వచ్చిన సౌలును పౌలుగా మార్చిన వాడు దేవుడండి. ఫిలిప్పీ పత్రిక 3:5 ప్రకారం బెన్యామీను గోత్రికుడైన పౌలు అపోస్తులుడిగా అనేక సంఘములు కట్టి ఎన్నో పత్రికలు వ్రాశాడండి. ఈ విధంగా యాకోబు ప్రార్థన దేవుడు మరిచిపోకుండా దేవుని కుడి చేతి పుత్రులుగా పెంచిన బెన్యామీను వంశము నుండి ఉన్నత పదవులలో ఉండునట్లుగా దేవుడు వారందరినీ కూడా ఆశీర్వదించాడండి. ఒక తండ్రి ప్రార్థన బలమైనది. ఆ ప్రార్థన చావు లేదండి. తండ్రులందరూ కూడా ఎన్నో యుగాలు తరాలు చనిపోయి ఉంటారు కదా, కానీ తండ్రి ప్రార్థన బలమైనది కాబట్టి ఆ యొక్క బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన వారిని దేవుడు మర్చిపోకుండా, దేవుడు అబ్రాము యాకోబుకి ఇచ్చిన వాగ్దానము మర్చిపోకుండా ఆ వాగ్దానం ప్రకారముగా బెన్యామీనులోంచి రాజులను చేశాడండి. అధికారులుగా చేసి ఉన్నాడు. అదే విధముగా ఎన్నో పత్రికలు సంఘాలు కట్టిన పౌలును కూడా జ్ఞాపకం చేసుకుని ఇటు రీతిగా దేవుడు బెన్యామీను గోత్రమును ఆశీర్వదించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.